వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెళ్లి కాక ముందు నుంచి రీల్స్ అలవాట, లేకపోతే పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్ ఒక కోఆపరేషన్ తో రీల్స్ చేయాలనిపించిందా? బిఫోర్ మ్యారేజ్ ఇద్దరికి నెగిటివ్ కామెంట్స్ వస్తే రిసీవ్ చేసుకున్నాను అని అనుకునే స్టార్ట్ చేశారా? మ్యారేజ్ తర్వాత చాలా చేసాం. దాని ప్రైవేట్ అకౌంట్లో ఉండేది. అప్పుడే చాలా మంది చెప్పేటోళ్ళు. అంటే బాబుది ఏ ఏజ్ నుంచి మీరు రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు? ఫస్ట్ మంత్ నుంచి వాడిని కూర్చోబెట్టడం, కూర్చున్నాడు కూడా కూర్చున్న రీల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ రీల్స్ కాదు కానీ వాడికి గెటప్స్ వేసేదాన్ని. ఇప్పుడు మీరు రీల్స్ చేస్తున్నప్పుడు సమ్ హీరోస్ మీరు అన్నట్టే చేస్తున్నారు కదా, ఎవరైనా వాళ్ళ సైడ్ నుంచి మెసేజ్ పెట్టడం కానీ అట్లా ఏమైనా చేశారు కామెంట్ సెక్షన్ లో కానీ అట్లా? కమెంట్ లో బ్రహ్మానందం గారిని ట్యాగ్ చేయడం, ఆయన ట్యాగ్ చేసి మీకు పోటీ వచ్చేలా ఉన్నాడు వీడు. వస్తున్నాను సార్. అదేంటి సార్ అలా ఉడికిపోతున్నారు? చలిగా ఉందిరా. అంత చలిగా ఉంటే ఫ్యాన్ కట్టేసుకోవచ్చుగా. అంటే ఆ రీల్స్ లో కూడా కొన్ని యాక్షన్స్ చేస్తూ ఉంటాడు బాబు, స్విచ్ ఆపేది కానీ లేకపోతే కొన్ని క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని మీరే చెప్తారా ఇట్లా చేయను అంటే వాడిని చూస్తాం కదా, వాడు చేసే పనులు చూస్తూ ఉంటాం కదా ఇంట్లో ఉండి. సో ఈ రీల్ కి అయితే ఈ ఎక్స్ప్రెషన్ వాడు ఆల్రెడీ ఇస్తున్నాడు. అరే బాబు అలా ఎగరకూడదురా, ఇప్పుడే వచ్చిన లేత కాళ్ళు కదా, ఆ కాళ్ళతో ఇంకా నా పోను. అంటే కిడ్కి ఇవ్వాల్సిన డైలాగ్ కిడ్కి ఇస్తారు, మీరిద్దరు చేయాల్సినవి మీరు చేస్తూ ఉంటారు. సో కిడ్ తో చేసినప్పుడు ఏ రీల్ ఎక్కువ రీచ్ వెళ్ళింది? ఒకటి బ్రహ్మానంద మోహన్ బాబుకి ఓకే 4.7 మిలియన్ అయింది. ఆ రీల్ లో కూడా సేమ్ బ్రహ్మానందం ఇచ్చినట్టు ఇస్తాడు ఎక్స్ప్రెషన్, ఇలా సైడ్ కు తిప్పేసి. సో అది ఎలా నేర్పించారు? సో మనం ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది ట్రై చేస్తాడు వాడు కూడా. మనం ఏం చేస్తే అది అసలు ఇంట్లో అయినా ఏం చేసినా దాన్ని చూసి కాపీ చేయడానికి ట్రై చేస్తాడు. అసలు మీరు స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారా ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి? యాక్చువల్లీ వీడికి మెమరీస్ ఇద్దామని స్టార్ట్ చేసాం. వీడు మాకు మెమరీస్ అయాంష్ హాయ్. ఫ్లైంగ్ కిస్ ఇస్తాడు. ఫ్లైంగ్ కిస్. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ఈ రోజైతే మీ ముందుకి ఒక స్పెషల్ గెస్ట్ తో వచ్చాను. ఎంత క్యూట్ గెస్ట్ అంటే అసలు తన ఎక్స్ప్రెషన్స్ తో మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు. అతి తక్కువ టైంలో చాలా రీచ్ అయితే సంపాదించుకున్నాడు అనమాట. తనే అయాంష్. అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. ఇప్పుడు అయాంష్ వాళ్ళ పేరెంట్స్ అనాలా లేకపోతే తేజస్విని అండ్ ప్రకాష్ వాళ్ళ కొడుకు అయాంష్ అనాలో తెలియటం లేదు. వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. హాయ్ అయాంష్. హాయ్ చెప్పు. హాయ్. సో చెప్పండి తేజస్విని గారు, అంటే నార్మల్ గా మీకు పెళ్లి కాక ముందు నుంచి రీల్స్ అలవాట, లేకపోతే పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్ ఒక కోఆపరేషన్ తో రీల్స్ చేయాలనిపించిందా? బిఫోర్ మ్యారేజ్ ఇద్దరికి చాలా ఇంట్రెస్ట్. తను సెపరేట్ గా చాలా ఇంట్రెస్ట్, నాకు కూడా సెపరేట్ ఇంట్రెస్ట్. ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరు ఇంట్రెస్ట్లు తెలిసి స్టార్ట్ చేసాం. సో అంటే మ్యారేజ్ ముందు కూడా మీ ప్రొఫైల్ మీకు ఉండేదా? ఆహా లేదు. బిఫోర్ మ్యారేజ్ నార్మల్ ప్రైవేట్ అకౌంటే, ఓకే, పబ్లిక్ కాదు. ఓకే. ప్రకాష్ గారు, మీరు కూడా అంటే చాలా మంది నార్మల్ గా వైఫ్ ని అంత ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడరు. సో వైఫ్ ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా అవసరమారా అని ఒక డైలాగ్ అయితే వస్తుంది. మా పేరెంట్స్ వాళ్ళని చాలా సపోర్ట్ చేశారు. ఓకే. ఎప్పుడు ఏ టైంలో అలా అనలేదు, ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే. అంటే మీకు అంటే రీల్స్ చేయాలని థాట్ ఎందుకు వచ్చి? అంటే నార్మల్ గా రీల్స్ స్టార్ట్ చేస్తే నెగిటివ్ కామెంట్స్ రావచ్చు లేదా పాజిటివ్ కామెంట్స్ రావచ్చు, బట్ నెగిటివ్ కామెంట్స్ వస్తే రిసీవ్ చేసుకున్నాను అని అనుకునే స్టార్ట్ చేశారా? అంటే చేసే కంటెంట్ మంచిది కాబట్టి మోస్ట్లీ పాజిటివ్ వచ్చిందని ఆలోచనతో స్టార్ట్ చేసాం. ఓకే. బాబు పుట్టక ముందు కూడా మేము చాలా రీల్స్ చేసాం. గోవా వెళ్ళినప్పుడు కానీ మ్యారేజ్ తర్వాత చాలా చేసాం. దాని ప్రైవేట్ అకౌంట్లో ఉండేది. అప్పుడే చాలా మంది చెప్పేటోళ్ళు, మీరు ఇంకా మంచిగా పబ్లిక్ లో పెట్టి మంచి వీడియోస్ చేయొచ్చు, మీరు మంచిగా చేస్తారు, రీచ్ వచ్చిందని చెప్పి అనేటోళ్ళు. ఆ టైం మేము ఎందుకో అనిపించలేదు. తర్వాత బాబు పుట్టిన తర్వాత ఒకసారి అలా చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి రీచ్ వచ్చింది. అప్పటి నుంచి మేము ఇంకా కామెంట్స్ కూడా చాలా పాజిటివ్ వస్తున్నాయి. ఈవెన్ కామెంట్స్ కూడా వాళ్ళే మాకు సజెస్ట్ చేస్తారు, ఇలా పార్ట్ 2 చేయండి, ఈ క్యారెక్టర్ చేయండి అని చెప్తాను. నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడు. అవును. సో అంటే మీది ఫస్ట్ రీచ్ బాగా వెళ్ళిన రీల్ ఏం రీల్? కిక్ మూవీలోని ఫస్ట్ రీల్ అది, బాబుతో చేసిన ఫస్ట్ రీల్ అది. ఓకే. కిక్ మూవీలో బ్రహ్మానందం ఉండిద్ది. ఇన్ పర్టికులర్ తీసుకెళ్లి బాబు అంటుంటే, ఎందుకు నువ్వు అమ్మాయిల సైట్ చేయడానికి వెళ్తావా, అమ్మాయి తెలిస్తే రొట్లగా ఎరిగిపోయింది. కూడా తనేం మాట్లాడు. సో అలా సెట్ అవుతుంది, వీడు మాట్లాడకపోయినా సరే వీడు ఎక్స్ప్రెషన్స్ తో అది బాగానే వెళ్తది అని చెప్పి అనుకున్నాం. ఓకే. సో అలా. అంటే బాబుది ఏ ఏజ్ నుంచి మీరు రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ ఫస్ట్ మంత్ నుంచి నేను వాడిని కూర్చోబెట్టడం, కూర్చున్నాడు కూడా కూర్చున్న రీల్స్ ఉన్నాయి.
యాక్చువల్లీ రీల్స్ కాదు కానీ వాడికి గెటప్స్ వేసేదాన్ని. ఓకే. అందరిలాగా కాకుండా ఫస్ట్ మంత్ లో డిఫరెంట్ గా ఉండాలని ఒక 1 మంత్ కి 2 గెటప్స్ లా అనుకున్నాను. సో ఫస్ట్ మంత్ లో 2 గెటప్స్, సెకండ్ మంత్ లో 2 గెటప్స్, అలా అలా పోలీస్ గెటప్, డాక్టర్ గెటప్ అలా వేసుకుంటూ వెళ్తే అప్పుడు ఈయన ఐడియా ఇచ్చారనమాట ఒకసారి. ఇలా గెటప్స్ వేస్తున్నాం కదా, ఏ హీరోస్ బర్త్డేస్ ఉంటాయి కదా, సో ఏ హీరో బర్త్డే అప్పుడు ఆ హీరో గెటప్ వేస్తే ఎలా ఉంటది అని చెప్పి నాకు ఇస్తే సరే అక్కడ నుంచి అలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. చిరంజీవి బర్త్డే కి డాక్టర్ లా చేసి అలా అలా సో స్టార్ట్ అంటే ఇప్పుడు మీరు రీల్స్ చేస్తున్నప్పుడు సమ్ హీరోస్ మీరు అన్నట్టే చేస్తున్నారు కదా, ఎవరైనా వాళ్ళ సైడ్ నుంచి రిప్లై అంటే మెసేజ్ పెట్టడం కానీ అట్లా ఏమైనా చేశారు కామెంట్ సెక్షన్ లో కానీ అట్లా? ఎవరు లేదండి, స్టార్టింగ్ అసలు మాకు రీచ్ హీరోస్ రాలేదు. Just లేదు లేదు ఓకే. అంటే Just క్యూట్ ఫ్యాన్ పేజ్ నుంచి వచ్చాయి. ఓకే. హీరో ఫ్యాన్ పేజ్ నుంచి ప్రభాస్ ఫ్యాన్ పేజ్ నుంచి వచ్చాయి. సో చాలా మంది బ్రహ్మానందం సీన్స్ చేసినప్పుడు కమెంట్ లో బ్రహ్మానందం గారిని ట్యాగ్ చేయడం, ఆయన ట్యాగ్ చేసి మీకు పోటీ వచ్చేలా ఉన్నాడు వీడు. ఓకే సార్. అంటే మీరు ఏం చేస్తుంటారు సార్ నార్మల్ గా రీల్స్ కాకుండా? నేను ఇక్కడ జాబ్ చేస్తాను హైటెక్ సిటీ అకౌంట్స్ పేబుల్ లో డిఎస్ఎం ఫార్మేట్ కంపెనీ. ఓకే. అంటే వర్క్ ఫ్రమ్ హోమా మీకు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి అంటే 3 days ఆఫీస్కి వెళ్ళాలి వీక్లీ, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు రీల్స్ అంటే చిన్న పిల్లోడు అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఒక్కొక్కసారి సహకరిస్తారు, ఒక్కొక్కసారి సహకరించరు. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు? యాక్చువల్గా నీ మూవీలు అవన్నీ సో మోస్ట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ చేయాలి. సో ఆఫీస్ తర్వాత ఇంట్లో ఓన్లీ మేము టాపిక్ కూడా మాకు ఎప్పుడు ఇంట్లో ఇదే ఉంటుంది, నెక్స్ట్ రీల్ ఏంటి, ఏం చేద్దాం, ఇదే టాపిక్. సో మాకు ఎంత కష్టం అని ఇష్టం ఉంది కాబట్టి మేము దాన్ని ఎట్లయినా సరే ఉన్న టైంని ఎలా అవైలబుల్ చేసుకోవాలి. మొత్తం ఎడిటింగ్ అదంతా ఎవరు చేసుకుంటారు? ఎడిటింగ్ తను చేసింది. మీరే చేస్తారు ఎడిటింగ్ అంతా? ఓకే. అంటే మీరు కూడా జాబ్ చేస్తారు లేదా హౌస్ వైఫ్? హోమ్ మేకర్. అవునా? ఓకే. సో నార్మల్ గా అంటే మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్. అరేంజ్డ్. సో ఫస్ట్ టైం మీకు ప్రకాష్ గారిని చూసినప్పుడు ఏమనిపించింది? యాక్చువల్గా మేము రిలేటివ్స్. ఓకే. బాగా అవుతాడు. ఓకే. సో అలా. ఓకే. సో అంటే ఇంకా రిలేషన్ కాబట్టి ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు కాబట్టి. లేదు, ముందు తెలియదు, ఓకే. ఒక్కసారి ఇప్పుడు చూసాం. చిన్నప్పుడు ఒకసారి చూసుకున్నాం అంతే. అప్పుడు బాగా దగ్గర తర్వాత కాదు, కొంచెం మళ్ళీ దూరపు చుట్టాలే, కానీ ఓకే. ఇలా సంబంధం వచ్చిన తర్వాత అప్పటి నుంచి మేము మ్మ్. ఫస్ట్ నుంచి రిలేషన్ మంచిగా ఉంది. అప్పుడే ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పట్లో మేము 4 years అవుతుంది మ్యారేజ్. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా 50,000 పెట్టి మంచి లొకేషన్ షూట్ చేసి మ్మ్. చాలా మంచిగా వచ్చింది. అప్పటి నుంచి మా ఇద్దరికి తెలిసింది ఇంట్రెస్ట్ షూటింగ్, వీడియోస్ మేకింగ్ ఇంట్రెస్ట్ అని చేసి. మ్మ్. సో అయాన్స్ చెప్పు, అయాన్స్ నువ్వు వీడియోస్ ఎలా చేస్తావు? క్లాప్స్. ఓకే. ఇన్వాల్వ్ అయిపోయావు, ఏ క్వశ్చన్ అయినా కానీ క్లాప్స్ కొట్టేయాలని చెప్పేసి. సో బాబు డైలీ రొటీన్ ఎలా ఉంటదండి? అంటే నార్మల్ గా ఎలాంటి కేర్ తీసుకుంటూ ఉంటారు? లేదు, నార్మల్ గానే అందరూ ఎలా చేస్తారో అలానే. ఓకే. యాక్చువల్లీ ఇంట్లో ఎవరు ఉండరు, మేమిద్దరమే. వేరే వీళ్ళ పేరెంట్స్ కి కుదరదు రావడానికి, నా పేరెంట్స్ కూడా కుదరదు. సో ఇద్దరమే మేనేజ్ చేసుకుంటాము. మార్నింగ్ నేను ఇంట్లో పనులు చేసుకుంటాను, ఈయన చూసుకుంటారు. ఆఫ్టర్నూన్ ఈయనకి షిఫ్ట్, సో నైట్ షిఫ్ట్. సో 3:30కి వెళ్ళిపోతారు, 3 వరకు ఈయన చూసుకుంటారు. సో ఈ లోపు నేను ఇంట్లో మేనేజ్ చేస్తాను. ఓకే. అలా. అంటే ఇప్పుడు బాబు చాలా యాక్టివ్ గా చేయడం చూస్తున్నాం కదా వీడియోస్. ఎవరైనా అంటే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరిగిందా మూవీస్ గురించి కానీ, లేకపోతే లేదు. ఇంకా దేనికైనా అని లేదు, చెప్పేసి? ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే బాబుని పంపిస్తారా మూవీస్ లో? అట్లాంటి ఛాన్స్ వస్తే అంటే ఇప్పుడు ఆడిషన్స్ వస్తూ ఉంటాయి కదా, దాంట్లో అప్రోచ్ అవ్వడం ట్రై చేయలేదా మీరు? లేదు, ఇప్పటి వరకు అసలు ట్రై చేయలేదా? లేదు. అయ్యో. అంటే అంత యాక్టివ్ గా చేస్తున్నాడు కదా, సో ఉంటది కదా అంటే కొంచెం పంపిద్దాము చేద్దాము అని చెప్పేసి. ఇప్పటి వరకు అసలు ట్రై చేయలేదు. ఒకటి అప్లై చేసాం, బట్ అది జస్ట్ ఆర్టిస్ట్ కార్డ్ కోసం అప్లై చేసాం. ఎవరో ఒకళ్ళది అదే మన ఇంటర్నెట్ ద్వారా వెళ్ళాం. ఓకే. వాళ్ళు ఒకవేళ ఆఫర్లు వస్తే అంటే ఆఫర్లు అంటే అది ఏంటంటే ఒక షూట్ అవ్వచ్చు, ఒక యాడ్ అవ్వచ్చు, ఒక సీరియల్, ఎనీథింగ్. ఒకవేళ వస్తే వాళ్ళే చెప్తా ఉన్నారు, ఓకే. బట్ ఇంక ఇప్పుడు దాకా వెళ్ళాం, గెట్ బ్యాక్ అవ్వలేదు. ఓకే. సో మీరు డేకి ఎన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు? ఒక్క రోజు పెట్టుకుంటే నార్మల్ గా 10 అన్న అయిపోయినాయి. ఓకే. 3కి స్టార్ట్ చేస్తే, Afternoon 3కి 3కి. స్టార్ట్ చేస్తే 6 కల్లా అయిపోయాయి 10. అలా ఉన్న రోజులు ఉన్నాయి. అసలు ఒక రోజు స్టార్ట్ చేస్తే ఒక రీల్ తో ఆగిపోయిన రోజులు కూడా, ఓకే. సపోర్ట్ చేయకపోతే. ఓకే. అంటే ఆ రీల్స్ లో కూడా కొన్ని యాక్షన్స్ చేస్తూ ఉంటాడు బాబు, స్విచ్ ఆపేది కానీ, అవునవును. లేకపోతే కొన్ని అది- క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. సో అది ఎట్లా అంటే వాడి ఏజ్ ఎంత అండి బాబుది? 14 months.
14 months. సో ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని మీరే చెప్తారా, ఇట్లా చేయనా అంటే ఇవన్నీ చూస్తాం కదా, వాడు చేసే పనులు చూస్తూ ఉంటాం కదా ఇంట్లో ఉండి. సో ఈ రీల్ కి అయితే ఈ ఎక్స్ప్రెషన్ వాడు ఆల్రెడీ ఇస్తున్నాడు, ఓకే సో మనం ఈ రీల్ చేస్తే బాగా వెళ్తుంది అని చెప్పి ముందే అనుకుంటాము. ఓకే. సో వాడు ఇప్పుడు చేసే పనులు ఉంటాయి కదా, చూస్తూ ఉంటా, ఫ్యాన్ ఎలా ఆపడం అంటే చేస్తూ ఉంటాడు. సో వాడు చేసే యాక్షన్స్ కి ఎలాంటి డైలాగ్స్ సెట్ అవుతాయో చూసి సో ఆ డైలాగ్స్ సెలెక్ట్ చేసుకుని చేస్తాం. ఓకే. అంటే ఎలా చూస్ చేసుకుంటారంటే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లో వచ్చేటట్టు చూసుకుంటారు, లేదా ఒక సీన్ అనుకున్న యాక్చువల్ గా ఆయన TFI బానిస, Okay. బానిస. సో అవన్నీ తెలుస్తాయి తనకి బాగా, అవన్నీ తెలుస్తాయి డైలాగ్స్ అని. అలాంటి వాళ్ళకి డైలాగ్స్ అవి బాగా గుర్తుంటాయి కదా. సో ఎక్స్ప్రెషన్ చూడగానే స్పాంటేనియస్ గా మనకు డైలాగ్ వదిలేస్తారు ఆయన. ఒక ఏదైనా చేసినప్పుడు, అదైనా యాక్టివిటీ చేసినప్పుడు వాడు ఆ డైలాగ్ వదులుతారు అనమాట ఆయన. సో ఏ డైలాగ్ సెట్ అవుతుంది కదా అలా. సో మీకు ఇండస్ట్రీ అంటే అంత ఇంట్రెస్ట్ ఉంది కదా, మీరు ఎప్పుడు ట్రై చేయలేదంటే ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుదామని చెప్పేసి? లేదు. అప్పట్లో టిక్ టాక్ చేసినప్పుడు అప్పుడు చాలా మంది బాగా చేసేటోళ్ళు, మనం జస్ట్ నార్మల్ చేస్తాను, అప్పుడే నేను ఎక్కువ ఇన్వాల్వ్ వదిలేసాను. తర్వాత తను వచ్చిందా చేద్దాం అంటే ఇప్పుడు బాబులో స్టార్ట్ చేశాను. చాలా మంది ఇంకా బాగా చేస్తారు, ఇంట్రెస్ట్, బట్ ఎప్పుడు ట్రై లేదు మీరు కూడా చాలా బాగా చేస్తానంటే ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే డైలాగ్ డెలివరీ కానీ చాలా పర్ఫెక్ట్ సింక్ తో చేయడం జరుగుతుంది. నార్మల్ గా పిల్లలతో అందరూ ఏంటంటే జస్ట్ పక్కన పెట్టుకొని ఏదో పేరెంట్స్ డైలాగ్ చెప్పడం స్టార్ట్ చేస్తారు, బట్ మీది కొంచెం యూనిక్ అనిపిస్తుంది అనమాట. అంటే కిడ్ కి ఇవ్వాల్సిన డైలాగ్ కిడ్ కి ఇస్తారు, మీరు ఇద్దరు చేయాల్సినవి మీరు చేస్తూ ఉంటారు. సో కిడ్ తో చేసినప్పుడు ఏ రీల్ ఎక్కువ రీచ్ వెళ్ళిందండి? బ్రహ్మానంద మోహన్ బాబుది ఓకే, 4.7 million అయింది. అది రామన్న రాయలసీమ చౌదరి సినిమాలోది. కోవిసార్లో 30 అని చెప్పి డైలాగ్ ఉంటుంది. పొలం ఎంత ఉందంటే 30, ఏం చదువుతుందంటే 3వ క్లాస్. అది బాగా రీచ్ ఒక 9 videos million దాటిని. యాక్చువల్ అందరూ కమెంట్స్, కొంతమంది ఎందుకలా భయపెడుతున్నారు పిల్లోని అని చెప్పి వచ్చాయి కమెంట్స్. కానీ అది నమ్మరు ఎవరు. 2 takes చేసాము, 2 takes లో 2 expressions వచ్చాయి. యాక్చువల్ ఆ వీడియో కావాల్సింది 2 expressions, ఆ 2 యాడ్ చేసాము. అందరూ అనుకుంటారు ఈ ఎక్స్ప్రెషన్ రావడానికి ఎంత చేశారో అనుకున్నారు, అటు ఎవ్వరు నమ్మరు చెప్పిన. 2 expressions క్యాచ్ అయ్యా, 2 నేను పెట్టేశాను అందులో వీడియోలో. ఓకే. సో బాబుతో అసలు ఎలా మేనేజ్ చేస్తారని నిజం చెప్తున్నాను, అంటే చాలా మందికి కూడా మీ వీడియో చూసిన తర్వాత అనిపిస్తూ ఉండొచ్చు, బాబుతో మేము కూడా ఇలా చేస్తే బాగుండు రీల్స్ అని చెప్పి అనిపిస్తూ ఉంటది. సో వాళ్ళ కోసం ఏదైనా టిప్ చెప్తారా? అంటే నార్మల్ గా మీరు ఏమైనా ఇప్పుడు 14 months కాబట్టి ఫుడ్ పెట్టి మేనేజ్ చేసి అలా ఏమైనా చేస్తారా, లేకపోతే బై బర్తే వాడు యాక్టివ్ పర్సన్ అనేసి? యాక్చువల్లీ ఈయన సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి నాకు. అసలు ఎలాంటి ఇంత ప్రాబ్లం కూడా లేకుండా, సరే నువ్వు చేయి, నీకేమైనా ప్రాబ్లమా, ఇది ప్రాబ్లమా అని చెప్పి దాన్ని సాల్వ్ చేస్తారు ఖచ్చితంగా. సో నాకు స్ట్రెస్ ఫ్రీగా ఉంచుతారు. సో చేయించవచ్చు. యాక్చువల్ వాడిని అర్థం చేసుకోవాలి, ఏ టైంకి ఎలా ఉంటున్నాడు. డైలీ మనం వాడిని చూస్తూ గమనిస్తూ ఉంటూ అలా. ఓకే. ప్రకాష్ గారు, మీకు తేజస్వినిలో బాగా నచ్చిన విషయం ఏంటండి? పేషెన్స్ లెవెల్ బాగా ఎక్కువ. ఒక పని అనుకుంటే ఖచ్చితంగా చాలా స్పీడ్ గా చేయగలదు. ఎనీథింగ్ ఇదనే కాదు, తనకి చాలా టాలెంట్ ఉంది. ఇది ఒకటే కాదు, తను డ్రాయింగ్ చేయగలదు, శారీస్, బ్యాంగిల్స్ కూడా మేకింగ్ చేయగలదు, ఫ్యాషన్ డిజైనర్ ఇంట్రెస్ట్, చాలా టాలెంట్ ఉంది. అయాన్స్, అమ్మ వాళ్ళని అడుగు. అంటే వీళ్ళ అమ్మమ్మ గాని తాతయ్య నాన్నమ్మ వాళ్ళు గాని ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారండి వీడి రీల్స్ చూస్తే? నార్మల్ గా పిల్లలు చిన్న కొంచెం, యాక్చువల్లీ మా డాడీ వర్క్ ప్లేస్ లో అందరు అడుగుతా ఉంటారంట, మా వాడి రీల్స్ సేవ్ చేసుకుని మేము స్ట్రెస్ లో ఉన్నప్పుడు, బాగా బాధలో ఉన్నప్పుడు మేము చూసుకుంటాం. రీసెంట్ గానే కాల్ చేసి చెప్పారు మా డాడీ, ఇలా చెప్తున్నారమ్మా రీల్స్ చూసి. బట్టు రీల్ ఉంది కదా, ఆ రీల్ నేను డల్ గా ఉన్నప్పుడు, స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఆ రీల్ చూస్తే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పి మీ మనవాడి రీల్స్ చూస్తే అని. ఆ రీల్ లో కూడా సేమ్ బ్రహ్మానందం ఇచ్చినట్టు ఇస్తాడు ఎక్స్ప్రెషన్, ఇలా సైడ్ కు తిప్పేసి. సో అది ఎలా నేర్పించారు? యాక్చువల్లీ మనం అంటే సేమ్ అంటాడు, ఇప్పుడు మీరన్నా ఇలా అన్నా అంటాడు, ఇలా అంటూ ఉంటే వాడు చేయడం ట్రై చేస్తాం ఇక్కడికి రా. ఓకే. సో మనం ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది ట్రై చేస్తాడు వాడు కూడా. మనం ఏం చేస్తే అది, అసలు ఇంట్లో ఈయన ఏం చేసినా దాన్ని చూసి కాపీ చేయడానికి ట్రై చేస్తాడు. ఈయన ఏం చేసినా, ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చినా, ఆయన డాన్స్ చేసినా, ఎలా ఎగిరినా సేమ్ అది చేయడానికి ట్రై చేస్తాడు. నార్మల్ గా అంటూ ఉంటారు, మనం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏదైతే చేస్తారో బయటకు వచ్చాక పిల్లలు అదే చేస్తూ ఉంటారు అని చెప్పేసి. సో మీరు తనది ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మీరు ఏమైనా రీల్స్ చేయడం కానీ డాన్స్ చేయడం కానీ అలా ఏమైనా చేశారు? సాంగ్స్ వినేదాన్ని అంతే, డాన్స్ చేయడం అలాంటి ఏం లేదు. ఓకే. సో మీకు నార్మల్ గా రీల్స్ కాకుండా ఇంకా దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది? చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను అన్నిటిలో ఏదైనా ఒకటి చూసానంటే ఖచ్చితంగా అది నేను
చేయడానికి ట్రై ట్రై చేస్తారు. చేస్తాను. ట్రై చేయడం కాదు, పర్ఫెక్ట్ వస్తుంది కూడా. ఓకే. ఆ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ చేస్తాను. డెకరేషన్స్ నేనే ఇంట్లో చేసుకుంటాను. నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా సీమంతానికి మొత్తం డెకరేషన్ నేను చేసుకున్నాను. ప్రకాష్ గారు, మీరు కూడా ఆఫీస్ కి వెళ్తూ ఉంటారు. సో ఆఫీస్ ప్లేస్ లో రెస్పాన్స్ ఎలా ఉంటదండి? చాలా బాగా వచ్చింది. ఓకే. చాలా మంది తెలియని వాళ్ళు కూడా మీ రీల్ చూస్తున్నాను అని చెప్తూ ఉంటారు, చాలా బాగుంటుంది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు బయట వెళ్ళినప్పుడు గుర్తుపడుతున్నారా మిమ్మల్ని చూసి? ఇప్పుడు ఒక 4 మెంబర్స్ గుర్తుపెట్టారు. ఓకే. ఒకరైతే ఈయన సెపరేట్ గా వెళ్ళినప్పుడు ట్రాఫిక్ అంతా ఆపేసి సెల్ఫీ తీసుకున్నారంట. ఓకే. ఈయన ఒకరితోనే. అప్పుడు మేము ఇద్దరు ఇంట్లో ఉన్నాం, మా ఏరియాలోనే. అప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ రెస్పాన్స్ చూసి? అసలు మీరు స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారా ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తది అని చెప్పేసి? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ డిఫరెంట్ కాంటెంట్ అనిపించింది. యాక్చువల్లీ వీడికి మెమరీస్ ఇద్దామని స్టార్ట్ చేసాము. మంత్లీ 2 గెటప్స్ అవి అనుకున్నది నేను. జస్ట్ వీడికి మెమరీస్ ఉంటాయి పెద్దయ్యాక అని చెప్పి స్టార్ట్ చేశాను. సో అలా కానీ వీడు మాకు మెమరీస్ ఇచ్చాడు. ఓకే. నుంచి కిందనే ఉండి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు నువ్వు. యాక్చువల్ గా అయాన్ష్ యాక్టివ్ గానే ఉన్నాడు, కాకపోతే చైర్ లో కూర్చోడానికి వాడు ఇష్టపడట్లేదు అనమాట. హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. అయాన్ష్ హాయ్. ఫ్లైంగ్ కిస్ ఇస్తాడు. ఫ్లైంగ్ కిస్. అయాన్ష్ నువ్వు చెప్పు, రీల్స్ చేయమని చెప్పి మీ అమ్మ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా నేను? చెప్పు అయాన్ష్, చెప్పు అయాన్ష్. ఫోన్ ఇదిగో. మన సాంగ్స్ కూడా బాగా వింటాడు మంచిగా. హాట్ సాంగ్ లైక్ ఓన్లీ సాంగ్స్. ఎవరైనా కార్టూన్ ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు. వీడు బంగారు కల్లా ఓల్డ్ సాంగ్స్ అని బాగా వింటాడు. చిరంజీవి సాంగ్స్ అన్ని వింటాడు. ఓకే. సో వీడికి అయాన్ష్ అని పేరు ఎందుకు పెట్టారండి? తను సెలెక్ట్ చేసింది. ఓకే. అంటే నార్మల్ గా ఉంటది కదా, ఈ పేరు పెడదాం మన బాబుకి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా, అంటే ఆ పేరు డిఫరెంట్ పెడదాం అంటే మనకి ఒక కొత్తగా ఉండాలి, యూనిక్ గా ఉందని చెప్పి వాళ్ళు చూస్ చేసుకున్నాం. ఓకే. అయాన్ష్ హాయ్. అయాన్ష్ అది కదా హాయ్. కొంచెం సేపు అంటే రీల్స్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా పక్కన పెట్టేద్దాం, మీ పర్సనల్ లైఫ్ లోకి వద్దాం. సో నార్మల్ గా ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ చూసుకుంటే కపుల్స్ అనేవాళ్ళు అంటే చాలా తక్కువ టైంలోనే డివోర్స్ తీసేసుకోవడం కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ వస్తూ ఉన్నాయి. సో మీ కపుల్ ని చూస్తేనే అర్థమవుతుంది అనమాట ఇది ఒక హ్యాపీ కపుల్ అని చెప్పేసి. సో మీరు బయట కపుల్స్ కి ఏదైనా టిప్ ఇమ్మంటే ఏం చెప్తారు? అండర్స్టాండింగ్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి. ఓకే. సో మీకు కూడా గొడవలు అవుతూనే ఉంటాయి కదా? రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఇద్దరు. రెస్పెక్ట్, ట్రస్ట్. వాళ్ళ ఇష్టాలు మనం గౌరవించాలి. ఇప్పుడు నా ఇష్టం ఉందంటే ఇప్పుడు బయటకు వెళ్తాను తను ఓకే యాక్సెప్ట్ చేసిద్ది, అలానే తన ఇష్టం ఉంటే నేను కూడా దాన్ని గౌరవించాలి. సో ఆటోమేటిక్ మనకి ఒక రెస్పెక్ట్ పెరిగింది. రిస్ట్రిక్ట్ చేయకుండా ఒక ఫ్రీడమ్ గానే ఉండాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలని చెప్పి ఇది ఫాలో అవుతుంటాం. సో మోస్ట్లీ హ్యాపీగా ఉంటాం. సో మీ ఇద్దరికి ఏదైనా చిన్న గొడవ కానీ అలా జరిగింది అనుకో, ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అయిపోవచ్చు? సారీ. ఓకే. సో తనే ఫస్ట్ కాంప్రమైజ్ అవుతాడు. సో సారీ చెప్పడానికి అంటే సారీ అని ఏం ఉండదు, ఇద్దరం జస్ట్ మాట్లాడేసుకుంటాం. మళ్ళీ ఆయన వచ్చి మాట్లాడిన వెంటనే ఓకే. ఎలానే రిలేషన్ తర్వాత బాగుండిద్ది. సో నేను ఎక్కువ టైం తీసుకోను, తక్కువ టైం చాలా ఎక్కువ టైం ఎల్లుండగానే బాగుంది. ఇప్పుడు ఎందుకు అంతలా వరి అవ్వాలని చెప్పి నేను త్వరగానే రియలైజ్ అయిపోయి నార్మల్ అయిపోతాను. ఓకే. అంటే ఇప్పుడు రీల్స్ చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న గొడవలు అయితే నేను ఇట్లా చెప్తాను నువ్వెందుకు ఇట్లా లేదు. ఆయన మొత్తం నాకే ఇచ్చేస్తాను. నువ్వు ఎలా చేసినా ఓకే. ఒకసారి నేనే చిరాకు పడతా, ఇంకా ఆ స్ట్రెస్ కి వీడు సరిగ్గా చేయకపోయేసరికి నేనే ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడతా. గానీ అసలు చూస్తేనే అర్థమైపోతుంది, వాయిస్ కూడా చాలా చిన్నగా వస్తుంది. సో ఎవరైనా చెప్పారా మీకు మీ ఆవిడ డామినేషన్ ఎక్కడో కనిపిస్తున్నట్టుంది నీ మీద? తను చాలా మా ఆఫీస్ లో చెప్పి చాలా బాగా చేస్తుంది, చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఓకే. సో ఏ క్యారెక్టర్ బాగా చేయగలదు. ఓకే. నార్మల్ గా మీ అత్తయ్యది మీది ఎలా ఉంటదండి కాంబినేషన్? నార్మల్ గా ఎక్కడైనా తీసుకున్నా గానీ అత్త కొంచెం యాంటీ ఉంటారా ఆ కోడలికి? సో మీ రిలేషన్ లోకి వచ్చేసరికి ఎలా అనిపిస్తుంది? లేదు, అత్తయ్య చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. ఫ్రెండ్లీగా, ఇంకా కొంతమంది నువ్వు అలా ఉండద్దు ఇలా ఉండద్దు అంటారు, కానీ అసలు అత్తయ్య అలా కాదు. ఓకే. మంచిగా నాకు ఏ డ్రెస్ అయినా నువ్వు ఎలాంటి డ్రెస్ ఈ టైంలోనే వేసుకోవాలి, నువ్వు ఈ టైంలోనే ఉండాలి, ఇలా ఇప్పుడే ఉండాలి, మాకు ఏజ్ లేదు, సో మీరన్నా ఎంజాయ్ చేయండి. బాగా ఎంకరేజ్ చేస్తారు. మా మామయ్య కూడా ఫుల్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అంటే మీకు జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉందా, లేక కామ్ గా అయిపోయింది? యాక్చువల్లీ జాబ్ ఇంట్రెస్ట్ ఉంది. సో యాక్చువల్లీ నాకు 1 year ఉంది అనగానే నేను చదువుకునే టైంలోనే 1 year బీటెక్ చదివాను. థర్డ్ ఇయర్ లోనే నేను మ్యారేజ్ చేసుకున్నాను అనమాట. సో థర్డ్ ఇయర్ లో మ్యారేజ్ అయింది, 4th year చదువుకున్నా అక్కడే అదే కాలేజ్ లో చదువుకున్నా. నెక్స్ట్
ట్రై చేద్దాం అనుకునే టైంకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందేమో, మళ్ళీ గ్యాప్ వస్తుంది ఎందుకు అని చెప్పి అలా ఏదో అలా అనుకుంటూ వచ్చేసింది. తర్వాత ఇంకా జాబ్లో జాయిన్ అవుదాం అనుకున్న టైంకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంకా లేట్ అవుతుంది కదా అని అనుకున్నాం. అయాన్ష్ కడుపులో పడ్డాడు. ఓకే. సో ఇంకా ఇటు పుట్టాక మళ్ళీ వదిలేసి వెళ్ళడం కుదరదు కదా అలా. సో ఇంకా అట్లా కంటిన్యూ చేసేసారు. సో మీకు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ అట్లాంటివి? యూట్యూబ్ కూడా ఉంది, బట్ యూట్యూబ్ లో అయాన్ష్ తో వెళ్ళట్లేదు. ఓకే. మేమిద్దరం ఫ్యామిలీ కంటెంట్ ఏదైనా చేస్తే అదే వెళ్తుంది బాగా. ఓకే. ఎక్కువ ఫ్యామిలీ టైప్ లో చేస్తాం కదా, రీల్స్ అలాంటి. అంటే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తేనేమో అయాన్స్ తోనే మోస్ట్లీ చేస్తుంటారు. సో మరి యూట్యూబ్ లో ఎలాంటి కంటెంట్? సేమ్ వీడియోస్. యాక్చువల్లీ ఇంకా లాంగ్ వీడియో స్టార్ట్ చేయలేదు, రెగ్యులర్ గా పెట్టట్లేదు, బట్ ఫ్యూచర్ లో పెట్టాలని ఉంది ఒక లాంగ్ వీడియో స్టార్ట్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్ గా అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ చేస్తారని చెప్పేసి ఎలాంటివి చూస్ చేసుకుంటూ ఉంటారు? యాక్చువల్ గా ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ అడుగుతాను, అంటే ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ రీల్స్ చేయటం లేదు? ఎందుకంటే మీ అత్తయ్య మామయ్య గారు కూడా సపోర్ట్ చేస్తారని అంటున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు అత్త కోడలివి కామెడీ రీల్స్ కానీ లేకపోతే యాక్చువల్లీ అత్తయ్య మామయ్య ఎక్కువ కెమెరాకి కనిపించారు. సో మేము అడిగాం చాలా సార్లు, బట్ వాళ్ళు కొంతమంది ఇష్టపడరు కదా చూడాలా. ఓకే. సో ఇంటర్వ్యూలో పడిపోయి అసలు మీది ప్రాపర్ ఎక్కడ అడగడం మర్చిపోయాను, మీది ప్రాపర్ ఎక్కడండి? జంగారెడ్డి కూడా మాది భద్రాచలం. సో ఇక్కడ జాబ్ పరంగా మీరు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. నేను ఇక్కడే 9 years నుంచి ఇక్కడే ఉన్నాను. 9 years నుంచి ఇక్కడే ఉన్నారా? ఓకే. 2016 నుంచి జాబ్. సో మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? అమ్మ వాళ్ళు జంగారెడ్డి కూడా, మీ అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు. భద్రాచలం. ఓకే. వీడు అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా రీల్స్ చేస్తూ ఉన్నాడు కదా, సో పక్కన వాళ్ళు నార్మల్ గా చెప్తూ ఉంటారు కదా, పిల్లోడిని ఎక్స్ప్లోర్ చేయకండి, దిష్టి తగులుతా ఉంటది, ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది చెప్పారు. రోజు దిష్టి తీయండి ఖచ్చితంగా, తాళు కట్టమని, బొట్టు పెట్టమని చాలా మంది చెప్పారు. ఖచ్చితంగా బొట్టు పెట్టాలి, బొట్టు పెట్టకపోతే ఇది అని. నేను జస్ట్ కాళ్ళ దగ్గర పెట్టదని. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి నాకు ఎలా అంటే కాజల్ కదా బొట్టు పెట్టడం, కాటుకు పెట్టమని చాలా మంది అన్నారు. పెద్ద కళ్ళు అయితే చిన్న కళ్ళు అయిపోతే లేకపోతే పెట్టకపోతే అని. నేను ఏది నమ్మలేదు అసలు. ఆ కళ్ళకి మాత్రం అసలు పెట్టదని కాదు, కాజల్ అంతా కెమికల్స్ ఉంటాయి అసలు. అసలు బొట్టు పెట్టినప్పుడు కూడా వాడు చిన్నప్పుడు తెలియక మొత్తం ఇలా అనేసుకుని నోట్లో పెట్టుకునేవాడు మళ్ళీ అదే చేతులు. సో అందుకని నాకు భయం వేసి నేను పెట్టడం మానేసా. ఎప్పుడు లేదు బొట్టు పెట్టడం, దిష్టి తీసేవాళ్ళం అంతే. ఓకే. బొట్టు పెట్టడం అంతా. ఓకే. సో నార్మల్ గా మనం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఉమెన్స్ పాప పుడితే బాగుండు, బాబు పుడితే బాగుండు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. సో మీరెవరు పుడితే బాగుండు అనుకున్నారు? పాపే పుడితే ఫ్యామిలీ అంతా పాపే. యాక్చువల్లీ లాస్ట్ వరకు నేను పాపే కావాలనుకున్నాం, అటు పుట్టాక మొత్తం రివర్స్ అయిపోయింది. పుట్టిన తర్వాత ఎవరైనా మనకేం అనిపించదు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, క్యూట్నెస్ ఎవరిదైనా ఒకటే ఉంటది ఆ టైంలో. అయాన్ష్ కి ఇప్పుడు 14 months అని చెప్పి అంటున్నారు కదా, సో తనకి ఏ ఏజ్ ఉన్నప్పటి నుంచి తనతో రీల్స్ స్టార్ట్ చేశారండి? అంటే ఎన్నో మంత్ నుంచి? 7th month. యాక్చువల్లీ గెటప్స్ అయితే ఫస్ట్ మంత్ నుంచి మేము స్టార్ట్ చేసాము. ఏదైనా గెటప్ ఉన్నాయి, పిక్స్ అవన్నీ ఉన్నాయి ఫస్ట్ మంత్ నుంచి. రాముడు గెటప్ సెకండ్ మంత్ లోనే వేసాను. హోలీ వస్తే హోలీ సెలబ్రేషన్, ఏ ఫెస్టివల్ కి వదలలేదు, అన్ని ఫెస్టివల్స్ కి నేను అలా ఆంజనేయ స్వామి గెటప్ అని 5th month నుంచి. 5th month. చిరంజీవి గారి బర్త్డే అప్పుడు డాక్టర్ లాగేసి ఒక రీల్ లా చేసాం. శంకర్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ బర్త్డే, నెక్స్ట్ ప్రభాస్ గారి బర్త్డే, అలా చేసుకుంటూ వచ్చాం. తర్వాత మూవీ కామెడీ ఫస్ట్ టైం 9th month అప్పుడు స్టార్ట్ చేసాం. బ్రహ్మాండంగా హిట్ మూవీ అది. యాక్చువల్లీ అది కూడా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ మూవీలో వాడు మాట్లాడుకుంటానే ఎక్స్ప్రెషన్స్ తోనే డైలాగ్ ఉంటుంది. సో అది కామెడీ, మంచి కామెడీ అనిపించింది. సో ఖచ్చితంగా అది వెళ్తుంది, మంచిగా అవుతుంది అని. యాక్చువల్ మెమరీస్ కోసమే చేసాం మేము. మీరు ఇన్స్టాగ్రామ్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి? అంటే ఇప్పుడు కొంతమందికి ఒక 2 years స్టార్ట్ చేసినా కానీ అంత ఫేమ్ రాదు. సో నేను చూసిన దాని ప్రకారం అతి తక్కువ టైంలోనే మీకు రీచ్ అనేది చాలా ఎక్కువ రావడం స్టార్ట్ అయింది అనమాట. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి? 4 months 5 months. డిసెంబర్ 1st రీల్ గా పెట్టిన ఫస్ట్ రీల్ వైరల్ అయింది. ఓకే. వీడు చేసిన ఫస్ట్ రీల్ అయింది. అయితే వీడే మీ లక్కీ చేద్దాం అయ్యేసరికి మొత్తం ఇంకా అనుకున్నాం. యాక్చువల్లీ అందరూ చెప్తూ ఉండేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, రిలేటివ్స్ చాలా మంది, మీ రీల్స్ బాగుంటాయి కదా ఎందుకు పబ్లిక్ లో పెట్టట్లేదు. ఓకే, ఫస్ట్ ప్రైవేట్ లో తర్వాత ప్రైవేట్ లో పెడుతున్నారు, పబ్లిక్ లో పెట్టారని చాలా మంది చెప్పారు. చుట్టుపక్కల వాళ్ళు, రిలేటివ్స్ కూడా చాలా మంది చెప్పారు. స్టోరీస్ పెడుతూ ఉంటాం కదా స్టాటస్ లో, అవి చూసి చెప్పేవారు అనమాట. మీరు ఎందుకని ఇన్స్టాలో పబ్లిక్ పెట్టద్దు, పబ్లిక్ పెడితే బాగా వెళ్తుంది అని చెప్పేవారు.
సో అలా నార్మల్ గా మనకు పిల్లలు పుట్టినప్పుడు చాలా అంటే ఇది చేయించాలి వాడితో అది చేయించాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోతూ ఉంటారు పేరెంట్స్ అనేది. సో మీరు ఒకవేళ అయాన్ష్ పెద్ద అయిన తర్వాత ఎలా చూడాలనుకుంటున్నారు? యాక్చువల్లీ అయితే నాకు అన్నిటిలోనే ఇంట్రెస్ట్ ఎక్కువ, ఏదైనా డాన్స్ కూడా, డాన్స్ సింగింగ్ అన్ని ఇంట్రెస్ట్ ఎక్కువ. బట్ మేము అవన్నీ నేర్చుకోలేకపోయాం చిన్నప్పుడు. వీడికి కూడా అన్నిట్లోనూ ఉండాలని, డాన్స్ లో ఇంకా అన్నిట్లో అన్ని కరికులర్ యాక్టివిటీస్ అన్నిట్లోనూ ఉండాలని. ఓకే, స్పోర్ట్స్ మెయిన్, స్పోర్ట్స్ లో ఉండాలి. యాజ్ అ పేరెంట్స్ గా నార్మల్ గా అందరూ ఏమనుకుంటారు, ఎడ్యుకేషన్ పరంగా బేబీ అనేది గుడ్ ఉండాలి, ఫస్ట్ ఉండాలని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ కరెంట్ జనరేషన్ అనేది చేంజ్ అవుతూ వస్తూ ఉంది. సో మోస్ట్లీ వాళ్ళకి యాక్టివిటీస్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. యాజ్ ఎ ఫాదర్ గా నార్మల్ గా ప్రతి ఫాదర్ కి ఏముంటది, అబ్బాయి పుడితే మా వాడిని క్రికెటర్ చేయాలి లేకపోతే ఇంకోటి ఏదైనా ఉంటుంటది. సో మీకు కూడా అలానే అనిపిస్తుందా? మూవీ చాలా ఇష్టం, ఆ రెండు ఫీల్స్ అంటే. ఓకే, కానీ వాడి ఇంట్రెస్ట్ తర్వాత వాడికి ఏం ఇంట్రెస్ట్ సో ఆబ్వియస్లీ కనిపిస్తుంది ఒక యాక్టర్ అయితే కనిపిస్తున్నాడు వాళ్ళు. స్పోర్ట్స్ లో కూడా అన్ని స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ చేయిస్తాం. క్రికెట్ అంటే ఇంత చిన్న ఏజ్ లో, అంటే మంత్స్ బేబీ అంత తొందరగా ఎక్స్ప్రెషన్స్ పెట్టరు. కానీ వీడి వీడియోస్ చూస్తుంటే నిజంగా నాకు కూడా ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినప్పుడు వీడి రీల్స్ వస్తే సేవ్ చేసుకోవడం, మా వాడికి చూపించు నాన్న ఇట్లా ఈ నాన్న ఎక్స్ప్రెషన్ ప్లీజ్ నాన్న అని చెప్పేసి వాడిని బతిలాడుకోవడం జరుగుద్ది. సో వీడిని కూడా అట్టనే బతిలాడుతుంటారా, ప్లీజ్ నాన్న ఒక్క ఎక్స్ప్రెషన్ అని చెప్పి. అదే యాక్చువల్లీ వీడు పడుకుని లేచిన తర్వాత ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు, మంచిగా చేస్తాడు. ఓకే, మనం ఏం చేస్తా చేయడం అలా బాగా చేస్తాడు. అర్థం చేసుకున్నాం. కొన్నిసార్లు ఇరిటేట్ చేస్తాడు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మాత్రం సపోర్ట్ చేస్తాడు. పిల్లలంటేనే ఇరిటేషన్ కి వేరే పేరు. ముగ్గురు సపోర్ట్ వల్ల ప్రతి ఒక్కళ్ళు. సో వీడియో అనేది మీ కంటెంట్ వచ్చినప్పుడు మేడం రికార్డ్ చేయడం, లేదా మేడం సైడ్ వచ్చినప్పుడు మీరు రికార్డ్ చేయడం అట్లా ఉంటది, లేదా ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఎవరు హెల్ప్ లేదు, ఓకే మేమే చేసుకుంటాం. సో నేను ఫ్రేమ్ పెట్టేస్తాను, ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఈయన చేస్తారు, నేను ఫ్రేమ్ పెట్టుకొని వెళ్ళేస్తా. మొత్తం యాక్షన్ డైరెక్షన్ అన్ని మీదే అన్నమాట. ఈయన స్టోరీ చెప్పడం అంతా ఎలా చేస్తే బాగుంటది, ఆ సపోర్ట్ మెయిన్ సపోర్ట్ అసలు ఈయనదే. ఈయన లేకపోతే అసలు ఇంతవరకు వచ్చేదాన్ని కాదు. మీ సపోర్ట్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ప్రతి దాంట్లో. నీకు ఏది ఇంట్రెస్ట్, యాక్చువల్లీ నేను బ్యాంగిల్స్ కూడా చేశాను. అలా ఏదైనా నీకు ఏది ఇంట్రెస్ట్ చెప్పు, కొన్ని జాబ్ చేస్తావా, జాబ్ అయితే జాబ్ నువ్వు వెళ్ళు, నీకు ఇంట్రెస్ట్, నీ ఇంట్రెస్ట్ ఏదైనా. సో నేను సపోర్ట్ చేస్తా దేనికైనా అట్లా. ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్ పెడుతున్నావు నువ్వు. ఇమిటేషన్ చేస్తాడు. మనం ఏం చేస్తా చూస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓకే, అంటే ఫుడ్ పరంగా ఎటువంటి కేర్ తీసుకుంటారండి అయాన్ష్ కి? లేదు, నార్మల్ గా అందరూ పూల్ మక్కన, డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకుని ఆల్రెడీ స్టోర్ చేసుకుని ఉంచుకుంటా. సో అదే యాక్చువల్లీ అంటే నార్మల్ గా చాలా మంది ఏంటంటే 14 months వచ్చినా సరే లేదా 1 year వచ్చినా సరే స్టిల్ ఎందుకు ఓవర్ ఫీడ్ చేయడం అని చెప్పేసి చాలా తక్కువ ఫీడ్ చేస్తారు. సమ్ మదర్స్ ఎలా ఫీల్ అవుతారని అంటే వీడు ఇంత యాక్టివ్గా ఉన్నారంటే వాడికి ఫుడ్ ఏదన్నా డిఫరెంట్ పెడుతున్నారా. కొంతమంది ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫిష్ తింటే పిల్లలు మంచి యాక్టివ్ గా వస్తారు అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అటువంటి ఫుడ్ కేర్ ఏమైనా తీసుకుంటారా వాళ్ళకి? ఓపిక్ గా మంచిగా ఆన్ టైం కి ఫీడ్ చేసింది. కొంచెం డిఫరెంట్ గా పెడతా ఫుడ్, అంటే కొంచెం ఏదైతే హెల్తీగా బాగా బోన్ కి కానీ లోపల దాకా ఏదైతే మంచిగా ఉంటుందో అలాంటి ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తాను. వాడు కూడా అన్ని ఏది తినకుండా ఉండడు, నేను ఏది కొత్తగా ట్రై చేసినా అది తింటాడు. సో ఫైనల్లీ తేజస్వి గారు అండ్ ప్రకాష్ గారు పిలవంగానే మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే నార్మల్గా నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు యాక్సెప్ట్ చేయరు అనుకున్నాను, ఎందుకంటే కిడ్ ఉంటాడు రావడానికి ఎలా ఫీల్ అవుతారో ఏంటో అని చెప్పేసి అని అనుకున్నాను. బట్ మెసేజ్ చేయగానే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మీ యొక్క మెసేజింగ్ కానీ లేకపోతే ఏదైనా చాలా పాజిటివ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి పిలవంగానే మా స్టూడియోకి వచ్చినందుకు. అండ్ అయాన్స్తో ఇంకా మంచి మంచి రీల్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. నిజంగా అంటే ఇప్పుడు ఏదో మీరు మా స్టూడియోకి వచ్చారని కాదు, నార్మల్గా కూడా మీ రీల్స్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది. మీరు వచ్చినప్పుడు కూడా అందరూ అడిగారు ఏం చేస్తుంటారు అని చెప్పేసి. సో మనోడిది చారీ రీల్ చూపిస్తే అందరూ కూడా ఫస్ట్ చేసింది స్మైల్ చేశారు, హార్ట్ఫుల్గా స్మైల్ చేస్తున్నారు. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. సో బాబుకి కూడా ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే పంపించండి, మీరు కూడా ఓపిక చేసుకుని బాబు వెనకాల వెళ్ళండి, ఎందుకంటే బాబు చాలా యాక్టివ్గా అనేది వర్క్ చేస్తున్నాడు అనమాట. సో వాడికి కూడా ఇంట్రెస్ట్ మైట్ బి అదే అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి, అర్థమైపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.